సో వ్యూవర్స్ అందరికి నమస్తే. నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు అర్బన్ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్. సో ముందుగా ఎవరైతే అర్బన్ కన్స్ట్రక్షన్ అనే ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్లీ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇన్ కేస్ ఇందులో కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి అండ్ ఫస్ట్గా వీడియోని ఒక లైక్ ఇవ్వండి అండ్ ఓకే. సో యాక్చువల్లీ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఈ యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ దేని గురించి ఎక్కువ ఉంటుందంటే లైక్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ కావచ్చు అండ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన వీడియోస్ కానీ మనకి ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఫ్యూచర్లో ఎవరైతే ప్రాపర్టీస్ని ఓన్ చేసుకోవాలి, ఓకే, ల్యాండ్స్ని ఓన్ చేసుకోవాలి, ఓకే, కమర్షియల్ ప్లాట్స్ని ఓన్ చేసుకోవాలి లేదా కమర్షియల్ బిల్డింగ్స్ని ఓన్ చేసుకోవాలి, ఓకే. సో రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్గా ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా సరే ఫ్యూచర్లో నెక్స్ట్ 5 years 10 yearsలో, ఓకే. సో ఇలా ఇలా ఆలోచించే వాళ్ళు డెఫినెట్లీ వీడియో చాలా ఉపయోగపడుతుంది అండ్ అండ్ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ మరొక వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే మాతో పాటు బిజినెస్ చేయాలి, ఓకే, సో మాకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ని జస్ట్ మీరు వాట్సాప్లో షేర్ చేయడం ద్వారా అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి చెప్పడం ద్వారా ఎవరికైనా రిఫర్ చేయడం ద్వారా డెఫినెట్లీ మీకు నా నా కంపెనీ అర్బన్ రియాలిటీ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి మీకు అట్లీస్ట్ 30,000 మినిమం 30,000 to 50,000 మీకు క్యాష్ అవార్డ్ నేను మీకు ఇస్తాను. ఓకే. సో ఇన్ కేస్ మీరు కాలేజ్ స్టూడెంట్ కావచ్చు, లేకపోతే మీరు హౌస్ మేకర్ కావచ్చు, లేకపోతే మీరు రిటైర్డ్ ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే మీరు స్టూడెంట్ కావచ్చు, స్కూల్ స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా సరే, ఓకే. జస్ట్ మాకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ మా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ బ్రోచర్స్ని జస్ట్ మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం ద్వారా లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టడం ద్వారా లేకపోతే పోస్ట్ చేయడం ద్వారా ఫేస్బుక్లో పోస్ట్ చేయడం ద్వారా లేకపోతే స్టేటస్ పెట్టడం ద్వారా పోస్ట్ షేర్ చేయడం ద్వారా ఇలాంటి చేయడం ద్వారా డెఫినెట్లీ మీరు అమౌంట్ కూడా సంపాదించుకోగలుగుతారు. సో దిస్ ఇస్ వాట్ అందరికి ఉపయోగపడే వీడియో కాబట్టి ప్లీజ్ వీడియో అందరు చూడండి. సో యాక్చువల్లీ ఇప్పుడు కాన్సెప్ట్కి వెళ్ళే ముందు ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ అయినా సరే కన్స్ట్రక్షన్ అయినా సరే మనం సో ఈ ఈ యొక్క టూ ఈ యొక్క టూ ఏమైతే సర్వీసెస్ ఉన్నాయో రియల్ ఎస్టేట్ సర్వీస్ కావచ్చు కన్స్ట్రక్షన్ సర్వీస్ కావచ్చు చాలా ఇంటెలిజెంట్గా చాలా స్మార్ట్గా మనం స్టెప్ వేయాలన్నమాట. అంటే ఎలాంటిది అంటే ఎవరైనా సరే ప్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే లేదా ఒక కమర్షియల్ షాప్ కొనాలి లేదా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఎవరైనా సరే సో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అంటేనే లైక్ స్మార్ట్గా ఉండాలి. ఓకే. సో ఇన్ కేస్ అన్ని అంటే ప్రతి దానిపైన అవగాహన ఉండాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాట్ కొనాలనుకుంటున్నారు. సో ఫర్దర్‌గా ఆ ప్లాట్‌లో మీరు ఒక కమర్షియల్ షాప్ కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ హౌస్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటా ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మీరు స్మార్ట్‌గా ఎలా ఆలోచించాలి? తెలివిగా ఎలా ఆలోచించాలంటే మనం మనం తీసుకోబోయే ప్లాట్ ఎలా ఉంది? ఓకే. సో అక్కడ సాయిల్ ఏంటి? ఓకే. అక్కడ గ్రౌండ్ ఏంటి? ఓకే. అండ్ మన ప్లాట్‌కి దగ్గరలో ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి? ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? సో రోడ్ ఫెసిలిటీ ఎలా ఉంది? ఎంత వరకు రోడ్ ఫెసిలిటీ ఉంది? ఓకే. మనకి హైవే రోడ్ ఎంత వరకు ఉంది? సో మనకి లింక్ రోడ్ ఎలా ఉంది? ఓకే. సో చుట్టుపక్కల మనకి డెవలప్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? స్కూల్స్ ఉన్నాయా? ఫంక్షన్ హాల్స్ ఉన్నాయా? పెట్రోల్ బంక్స్ ఉన్నాయా? ఓకే. ఏమైనా కాలేజెస్ ఉన్నాయా? ఓకే. సో ఇన్ కేస్ కాలేజెస్ ఉన్నాయా? హాస్పిటల్స్ ఉన్నాయా? సో ఇలాంటియన్నీ బేసిక్‌గా ఫిజికల్‌గా మనం అన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్లాట్ మనం తీసుకున్న ముందు ప్లాట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ యొక్క మెయిన్ డాక్యుమెంట్స్ అండ్ ప్లాట్ సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అండ్ దానికి సంబంధించిన ఈసీ, దానికి సంబంధించిన పహాని. ఓకే. సో ఇలాగా ఫ్యామిలీస్ దగ్గర నుంచి ఇంకేమన్నా అంటే లైక్ ఆ ప్రాపర్టీ ఓనర్స్ దగ్గర నుంచి వాళ్ళ రిలేటెడ్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా? ఇలాంటివన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం ప్లాట్‌ని ఓన్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఫిజికల్‌గా మనం ఇవన్నీ చూసుకున్నప్పుడే మనకి సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఓకే. మనం తీసుకున్న ప్లాట్ 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్. ఓకే. సో ఇలా మాత్రం ఆలోచించాలి. ఓకే. సో ఆఫ్‌కోర్స్ ఎవరైనా ఆలోచిస్తారు. ఓకే. సో 90% పీపుల్ ఇలాగే ఆలోచిస్తారు. బట్ కొంతమందికన్నా ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. ఇప్పటివరకు మనం చెప్పుకుంది ఏంటంటే ప్లాట్స్ కొనే వారి గురించి మాత్రం. ఓకే. సో హౌసెస్ గురించి, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వారి గురించి మనం మాట్లాడుతున్నాం. బట్ యాక్చువల్లీ ఈ రోజులలో 2024 ఆల్మోస్ట్ ఇయర్ అయిపోవస్తుంది. ఓకే. 2024, 25లో
సో ఎంతమంది వరకు ప్లాట్స్ కొంటున్నారు, ఎంతమంది వరకు హౌసెస్ కొంటున్నారు, సో ఎంతమంది వరకు లైక్ కమర్షియల్ ప్రాపర్టీస్ని ప్లాన్ చేసుకుంటున్నారు, రైట్? సో ఆబ్వియస్లీ నేనేమనుకుంటున్నానంటే సో ఈ రోజులలో చాలా కమర్షియల్ అయిపోయాయి అన్నమాట. సో ల్యాండ్ అనేది చాలా కమర్షియల్ అయిపోయింది. అంటే సో ఒక రకంగా చెప్పాలంటే ప్రైజెస్ అనేవి చాలా పెరగడం జరిగింది, రైట్? సో అంటే ఒక ప్లాట్ మనం కొనాలనుకుంటే సో అట్లీస్ట్ ఒక ఒక గజానికి ప్రజెంట్ మొత్తం మనకి ఆల్ ఓవర్ తెలంగాణలో ఎలాంటి డిస్టిక్ ఎలాంటి మండలం అయినా సరే ఒక గజానికి మినిమం అన్ని రకాలుగా ఫెసిలిటీస్ పర్ఫెక్ట్గా ఉండి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ టైటిల్ ఉండి సిటీకి చాలా దగ్గర ఉన్నట్టు ఉన్న స్థలాలు అట్లీస్ట్ 15,000 నుంచి స్టార్ట్, 15,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్. సో 15,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్. ఓకే, ఇంకా ప్రైమ్ లొకేషన్స్లో మనకి 25,000 నుంచి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో ఇప్పుడు మనకి స్థలానికే మనకి 25,000 నుంచి 30,000 మనం గజానికి మనం అంత ప్రైస్ పెట్టి మనం ఇన్వెస్ట్ చేసి ప్లాట్ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే సో మొత్తం 100 గజాలకి ఎంత అవుతుంది? ఓకే, సో 100 గజాలకి ఆల్మోస్ట్ 20 లక్షల నుంచి 30 లక్షలకి అవుతుంది అనమాట 100 గజాలకి. ఓకే, సో అంటే 120 గజాలు, 130 గజాలు, 150 గజాలు, ఓకే, సో 150, 120, 180 స్క్వేర్ యార్డ్స్ తీసుకోవాలంటే ఇంకా ఇంకా చాలా ఖర్చు అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 35 lakhs to 40 lakhs ఓన్లీ ప్లాట్కి అవుతుంది, రైట్? మళ్ళీ సో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే సో మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ మళ్ళీ సో బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ మళ్ళీ 20 lakhs నుంచి 25 lakhs వరకు ఖర్చు అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ రోజులలో ఒక ప్లాట్ కానీ ప్లాట్ ప్లేస్ కన్స్ట్రక్షన్ కానీ సొంతం చేసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ సో అతి తక్కువ బడ్జెట్లో మనం మాట్లాడుకున్నా సరే, ఓకే, ఆఫ్టర్ ఆల్ నెగోషియేషన్స్, ఆఫ్టర్ ఆల్ కన్సెషన్స్ అన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నా సరే దాని యొక్క ప్రైస్ అప్రాక్సిమేట్లీ 55 lakhs to 60 lakhs ఉందన్నమాట. అంటే ఒక కమర్షియల్ ప్రాపర్టీ గురించి చెప్తున్నా, దట్ టు 1 గుంట ల్యాండ్లో ఒక కమర్షియల్ షాప్ కావచ్చు, కమర్షియల్ షోరూమ్ కావచ్చు. సో ఇంత ప్రైస్ ఉంది కాబట్టి, ఇంత ప్రైస్ పెరిగినాయి కాబట్టి సో నా అబ్జర్వేషన్ ప్రకారం చాలా మంది రియల్ ఎస్టేట్లో లైక్ కొంతవరకు వెనకాడుతున్నారు అనమాట. అంటే అన్ని ప్రైజెస్ పెట్టి మనం ప్రాపర్టీస్ని ఓన్ చేసుకొని, ఓకే, సో అని డబ్బులు ఉండకపోవచ్చు. ఒకవేళ డబ్బులు ఉన్నా సరే సో ఇంత అమౌంట్ని ఓన్లీ ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేసి సో మళ్ళీ వాళ్ళ దగ్గర అమౌంట్ ఏం లేకుండా ఉండడం. సో ఇలాంటివన్నీ వాళ్ళు ఆలోచించి సో సో దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో ప్రాపర్టీస్ని కొనకుండా ఉండడమే బెటర్ అని అనుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్లీ సో ఈ విషయంలో సో మీకు ఒక సరికొత్త, ఓకే, సో అర్బన్ రియాలిటీ, సో అర్బన్ కన్స్ట్రక్షన్స్, సో అర్బన్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనమాట. అదేంటంటే మీకు హైదరాబాద్లో, ఓకే, మీకు హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ ఏరియాలో పైరేట్ గ్రౌండ్ అనే ఒక గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఆ గ్రౌండ్కి కొంచెం బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది, ఓకే. ఆ టెంపుల్ పక్కన ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ ఫంక్షన్ హాల్ పేరు ఏంటంటే సో పద్మశాలి గార్డెన్ అంటారు అన్నమాట. ఓకే, పద్మశాలి గార్డెన్ అంటారు. సో నాకు తెలిసి ఆ గార్డెన్ మొత్తం స్పేస్ ఎంత ఉంటుందంటే అంటే యాక్చువల్లీ అది వెస్ట్ మారేడుపల్లి రూట్కి వెళ్ళే రూట్లో ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంటుంది అనమాట. పద్మశాలి గార్డెన్స్ అనేవి అదొక హాల్ ఉంటుంది అనమాట, ఫంక్షన్ హాల్ ఉంటుంది. సో దాని యొక్క మొత్తం ఫంక్షన్ హాల్ కమ్ ఓపెన్ ప్లేస్ అంతా ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ అంటే రేట్ ప్రైస్ కాదు, దాని యొక్క ఏరియా ఆల్మోస్ట్ ఒక 1 ఎకర్ ఉంటుంది, 1.5 ఎకర్ ఉంటుంది ఈజీగా. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీరు ఎప్పుడైతే బేగంపేట్కి వెళ్తున్నారో సో బేగంపేట్ ప్యారడైజ్ ఏరియాలో ఇంకొకటి ప్లేస్ ఉంటుంది అనమాట. దాని పేరు తెరాపంత్ భవన్. అంటే ఇది నార్త్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళదన్నమాట. సో అది కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 15 గుంటాస్ ల్యాండ్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది అనమాట, 3 floors బిల్డింగ్ ఉంటుంది అనమాట. సో ఇవి ఒక 2 రిక్వైర్మెంట్స్. ఇలాగ మీకు ఇంకా చాలా ఉన్నాయి అనమాట. కొన్ని టైప్స్ ఆఫ్ భవన్స్ కానీ, కొన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్ హాల్స్ కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి అనమాట. సో నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మూమెంట్లో, ఓకే,
కొన్ని మూమెంట్లో. సో ఈ విషయం పక్కన పెట్టండి. ఒక విషయం ఇంకొక టాపిక్ చెప్తాను అన్నమాట. సో ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే, ఎస్పెషల్లీ కూకట్పల్లి చూసుకున్నా, మియాపూర్ చూసుకున్నా, ఓకే. సో అండ్ ఇట్స్ హైటెక్ సిటీ మాదాపూర్, ఓకే, లేదా ఉప్పల్ ఏరియా, కొంచెం లోపలికి వెళ్ళి దిల్సుఖ్ నగర్ ఏరియాలో చూసుకున్నా సరే. సో ఒకప్పుడు ఇవంతా ఎంటీ ప్లేసెస్ అనమాట. అంటే ఎంటీ ఇన్ ద సెన్స్ నాట్ వెరీ ఎంటీ. ఒకప్పుడు అక్కడ స్థలాలు ఎక్కువ ఉండేది, ప్రైస్ తక్కువ ఉండేది. అంటే ఒక 10 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్లో అప్పుడు అక్కడ 15,000 టు 10,000 టు 15,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇంకా తక్కువ కూడా ఉండే అప్పుడు, ఓకే. అంటే ఆ టైంలో ఒక 20 సంవత్సరాల ముందు ఎవరైతే ప్లాట్స్ కొన్నారో, ఇప్పుడు ఇప్పుడు అక్కడ మనం ప్లాట్ కొనని పరిస్థితి. ఒక కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక ఇల్లు కట్టుకుందామన్నా కూడా కొంచెం కష్టమే ఈ రోజులలో, ఓకే. కానీ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ మొత్తం ఆక్యుపైడ్, ఓకే. సో దీనంతా ఆక్యుపైడ్ దేని వల్ల, ఎవరి వల్ల, ఓకే. జస్ట్ బికాస్ ఆఫ్ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ వల్ల, లేదా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ వల్ల. అంటే నాలాంటి ఒక ఏజెంట్ కావచ్చు, నాలాంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఓకే. సో నాలాంటి వాళ్ళు, ఓకే. సో ఒక హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్కి ఇక్కడ సో అండ్ సో ప్లేస్లో ల్యాండ్ ఉంది, సో అండ్ ప్లేస్లో ప్లాట్స్ అని చెప్పడం ద్వారా, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అక్కడికి వెళ్ళి ప్లాట్స్ కొని, సో అప్పుడు కొన్న ప్లాట్స్, అప్పుడు కొన్న హౌసెస్ ఇప్పుడు వాళ్ళు ఎంత డిమాండ్ పెరిగిందో మీరు అబ్జర్వ్ చేయండి, ఓకే. సో ఇప్పుడు 10,000 10,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే 10,000 గజం ఉన్న ప్లాట్ ఇప్పుడు 50,000 నుంచి ₹1,00,000 గజం ఉందన్నమాట. సో దీనికి అంతటి కారణం ఎవరు? ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కావచ్చు, ఓకే. సో నేనేమంటున్నట్టు వ్యూవర్స్, సో మీరు ఒక మంచి ప్లాట్ తీసుకోవాలన్నా సరే, లేకపోతే ఒక మంచి ప్రాపర్టీ కొనాలన్నా, మంచి ఓపెన్ ప్లాట్ తీసుకోవాలన్నా, లేకపోతే ఒక కమర్షియల్ షాప్ కావాలనుకున్నా సరే, సో మీరు ఒక మంచి రియల్ ఎస్టేట్ కంపెనీని మీరు కన్సల్ట్ అయితే, లేదా ఒక నాలాంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్ని కన్సల్ట్ అయితే, సో డెఫినెట్లీ మీకు ఒక ది బెస్ట్ ప్రాపర్టీని సజెస్ట్ చేస్తారు, దట్ టు తక్కువ బడ్జెట్లో, ఓకే. సో ఇప్పుడు మీకు యాక్చువల్ కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. సో యాక్చువల్లీ మా కంపెనీస్కి కొంచెం ల్యాండ్ బ్యాంక్ ఉంటుందన్నమాట. అంటే ల్యాండ్ బ్యాంక్ ఏంటంటే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్, సెల్లార్స్ అంటే ప్లాట్స్ని అమ్మే వాళ్ళు, ఓకే. సో మాకు చెప్పడం జరుగుతుంది, సో అండ్ సో ప్లేస్లో మా ప్లాట్ ఉంది, సో ఈ ప్లాట్ని మీరు సేల్ చేయండి అని మమ్మల్ని కన్సల్ట్ అవుతారు అనమాట, ఓకే. అంటే 100 గజాలు కావచ్చు, 150 గజాలు కావచ్చు, 200 గజాలు కావచ్చు. సో ఇట్లా ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ప్లాట్స్ ఉంటాయి కాబట్టి, సో ఇవన్నీ మేము నోట్ చేసుకుంటాం అనమాట, రికార్డ్లో నోట్ చేసుకుంటాం. సో వీటిని మేము ల్యాండ్ బ్యాంక్ అన్నమాట, ఓకే. సో అట్లా రీసెంట్గా మాకు ఒక ఒక బిగ్ ల్యాండ్, ఆల్మోస్ట్ 8 గుంటాస్ ల్యాండ్, ఒక కమర్షియల్ ల్యాండ్ అనమాట. సో కమర్షియల్ ల్యాండ్ ఇన్ ద సెన్స్ స్టేట్ హైవే రోడ్కి జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్నే, సో దానికి స్టేట్ హైవే రోడ్కి ఒక లింక్ రోడ్ ఉంటుంది అనమాట, ఓకే. సో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 ఫీట్స్ డిస్టెన్స్నే, ఓకే. సో ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఒక 8 గుంటాస్ ల్యాండ్ అవైలబుల్ ఉందన్నమాట. సో ప్రజెంట్ ల్యాండ్ ఎంత ఉందంటే కాస్ట్ ఇక్కడ, సో మెయిన్ రోడ్ ల్యాండ్ యాక్చువల్లీ, సో మెయిన్ రోడ్ కమర్షియల్ ల్యాండ్, ప్యూర్ కమర్షియల్ ల్యాండ్ అనమాట యాక్చువల్లీ ఈ ఈ 7 to 8 గుంటాస్ ల్యాండ్, ఓకే. సో కంప్లీట్ రోడ్డుకి ఆనుకుని ఉంటుంది అన్నమాట, ఓకే. ఈ 8 గుంటాస్ ల్యాండ్ యాక్చువల్లీ దీని యొక్క పర్ గుంట, అంటే ఒకవేళ పర్ గుంట లాగా మనం కౌంట్ చేసుకున్నా, లేదా ఒక పర్ స్క్వేర్ యార్డ్ లాగా మనం ప్రైస్ చేసుకున్నా సరే, ఆల్మోస్ట్ సో 25,000 to 30,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ గుంటకి 30 లక్షల నుంచి 35 లక్షలు, లేదా 20 నుంచి 30 లక్షలు ఉందన్నమాట, ఓన్లీ ఒక గుంటకి, ఓకే. సో ఇలాగ మనం కౌంట్ చేసినట్టయితే ఈ యొక్క 10 గుంటాస్ ల్యాండ్ మనకి అప్రాక్సిమేట్లీ మనకి 1,50,00,000, ఓకే. సో 1,50,00,000 నుంచి 1,70,00,000 1,80,00,000 ప్రైస్ జరుగుతుంది అనమాట, ఓకే. సో ఇప్పుడు మా కంపెనీకి డెవలపింగ్ ఇవ్వడం జరిగింది, ఓకే. సో మా కంపెనీకి డెవలపింగ్ ఇవ్వడం ద్వారా మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ అవైలబుల్లో ఉన్న ఈ యొక్క 8 గుంటాస్ యాక్చువల్లీ
సమ్ ఎక్స్ట్రా ల్యాండ్ ఉంది. బట్ మనకి కన్స్ట్రక్షన్కి సంబంధించిన ల్యాండ్ మాత్రం ఆల్మోస్ట్ 7 to 8 గుంటస్ మాత్రమే. ఓకే, ఈ 7 to 8 గుంటస్లో మనకు ఆల్మోస్ట్ 5 కమర్షియల్ షాప్స్ని మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓకే, 5 కమర్షియల్ కన్స్ట్రక్షన్ షాప్స్ని లేదా షోరూమ్స్ని మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ 1 by 1 లైన్గా ఉంటుంది అనమాట. అంత అటాచ్ తోటి అంత లైన్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి ఏరియాలో మనం ఒక గుంట ల్యాండ్ తీసుకొని మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే సో అప్రాక్సిమేట్లీ మనకి 50 lakhs to 55 lakhs అవుతుంది అనమాట. ఓకే, మామూలుగా బయట మార్కెట్ ప్రైస్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి అర్బన్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ నుంచి మీకు ఒక మంచి ఆఫర్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. సో 90 to 100 స్క్వేర్ యార్డ్స్ అంటే 90 గజాల నుంచి 100 గజాల లోపు ఉన్న ఒక ప్లాట్లో మేము సో కమర్షియల్ షోరూమ్ లేదా కమర్షియల్ షాప్ ని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైస్ ఎంత అంటే జస్ట్ 35 lakhs కి మాత్రమే. ఓకే, సో మీకు 35 lakhs లో 90 నుంచి 100 గజాలలో ఒక కమర్షియల్ షాప్ లేదా కమర్షియల్ షోరూమ్ మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దట్టు సో మీకు 1 year టైం ఇవ్వడం జరుగుతుంది. సో 1 year టైంలో మేము కన్స్ట్రక్షన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు 1 year అంటే సో మేము ఒకేసారి మేము ఈ 5 షోరూమ్స్ని కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి సో మాకు అట్లీస్ట్ 1 year టైం పడుతుంది అన్నమాట. బట్ బిఫోర్ దాట్ కన్స్ట్రక్షన్ చేసే ముందు మీకు సంబంధించిన ఈ ప్లాట్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ మీకు చేయడం జరుగుతుంది. ఓకే, కన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ క్రియేట్ అయిన తర్వాత దెన్ హౌస్ పర్మిషన్స్. ఓకే, దెన్ విల్ స్టార్ట్ ద కన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఎలాంటి లాభం ఉంటుందంటే సో డెఫినెట్లీ ఇప్పుడు మీరు జస్ట్ 35 lakhsకి మీరు ఈ ప్రాపర్టీ తీసుకుంటున్నారు. ప్రాపర్టీ మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ 1 year తర్వాత దీని వాల్యూ ఆల్మోస్ట్ సడన్గా 45 lakhsకి వెళ్తుంది. ఎందుకంటే సో ప్రాపర్టీ ఎప్పుడైతే మనకి లైవ్ వచ్చిందో సో డెఫినెట్లీ 1 yearలో ల్యాండ్ ప్రైస్ కావచ్చు, అగైన్ కస్టమర్ కన్స్ట్రక్షన్ ప్రైస్ కావచ్చు, లేకపోతే ఆప్షన్ రేట్ కావచ్చు. సో ఎలాగైనా సరే ఆల్మోస్ట్ మనం 45 lakhs మనం సేల్ చేసుకోవచ్చు. ఓకే, 45 lakhs కావచ్చు, లేకపోతే 50 lakhs కూడా సేల్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ బికాస్ ఆఫ్ మీరు ప్రాపర్టీ ఎప్పుడైతే ఆప్షన్లో ఉంటుందో సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్లర్స్ బయర్స్ వచ్చినప్పుడు మీరు ది బెస్ట్ ప్రైస్కి మీరు సేల్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైతే ఫ్యూచర్లో రీసేల్కి ఉద్దేశం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. బట్ పర్మనెంట్గా మాకు షాప్ ఉండాలి, పర్మనెంట్గా మేము G+1 హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాం, సో మేము గ్రౌండ్ ఫ్లోర్ మేము షాప్కి రెంట్కి ఇస్తాం, పైన మేము రెసిడెన్షియల్గా మేము ఫ్యామిలీ ఉంటాం అన్న వాళ్ళకి మాత్రం మీకు తక్కువ బడ్జెట్లో ఎన్ని ఇయర్స్ అయినా హ్యాపీ ఉండొచ్చు మీరు. ఓకే, సో ఇది ఒక ఆపర్చునిటీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ లొకేషన్ ఎక్కడ ఉంది. ఓకే, లొకేషన్ ఎక్కడ ఉంది అండ్ మీరు వేరే ప్లేస్లో ఉన్నా సరే, అంటే వేరే డిస్టిక్లో ఉన్నా సరే, వేరే విలేజ్లో ఉన్నా సరే, మీరు ఎక్కడున్నా సరే మీరు ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో అసలైన ద ఇంటెలిజెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడైనా సరే ప్రాపర్టీ మనకు తక్కువ ధరకు వస్తుందా అని చూసుకోవాలి. అండ్ ఫ్యూచర్లో దాని యొక్క ప్రైస్ ఎంతవరకు పెరుగుతుందని చూసుకోవాలి. అది ఇంపార్టెంట్. సో అట్లా ఇంపార్టెంట్ కానీ మనకు తెలిసిన లొకేషన్లో తీసుకోవాలనే రూల్ లేదు, గ్యారంటీ కూడా లేదనమాట. సో ఎవ్రీథింగ్ ఇక్కడ మా కంపెనీ రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేది ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ కావచ్చు, ఈ యొక్క డెవలప్మెంట్ గురించి కావచ్చు, కన్స్ట్రక్షన్ గురించి కావచ్చు, అంతా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం కాబట్టి, మేము టేకప్ చేస్తాం కాబట్టి సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండేది. సో ఇన్ కేస్ మీరు వేరే డిస్టిక్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, లేకపోతే కరీంనగర్లో ఉన్నారు, లేకపోతే నిజామాబాద్లో ఉన్నారు, లేకపోతే ఇంకా వేరే డిస్టిక్లో ఉన్నారు, బట్ మీ ప్రాపర్టీని మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వేరే ఏరియాలో ఆల్మోస్ట్ మళ్ళీ 50-60 లక్షలు పెట్టి మనం ప్లాన్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో ఇక్కడ మనకి 35 lakhsకి ఇక్కడ ప్రాపర్టీ వస్తుంది కదా. ఓకే, సో ఇట్లాగా మీకు రెంట్స్ మీరు ఎక్కడున్నా సరే మీకు రెంట్స్ రావడం జరుగుతుంది. సో ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీని మీరు తీసుకున్న తర్వాత మీ యొక్క షాప్కి మేమే రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో రెంట్కి ఇచ్చి డైరెక్ట్గా మీకు ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో అమౌంట్ పడేలాగా మేము చూసుకుంటాం. ఎందుకంటే మాకు సంబంధించిన మా రియల్ ఎస్టేట్ కంపెనీకి చాలా
వేరే కంపెనీస్తో టైఅప్ అవుతారనమాట. లైక్ కమర్షియల్ షాప్స్ కోసం కావచ్చు, షోరూమ్స్ కోసం కావచ్చు, మమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారనమాట. లైక్ వాళ్ళు షాప్స్ కోసం చూడడం జరుగుతుంది. సో సో షాప్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత విత్ ఇన్ నో టైమ్ 1 to 2 months మీకు మీకు ఈవెన్ రెంట్కైనా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఫ్యూచర్లో 5-10 years తర్వాత మీకు ఒకవేళ ప్రాపర్టీని సేల్ చేసుకోవాలనుకుంటే సో డెఫినెట్లీ విత్ అ గుడ్ మార్జిన్ విత్ అప్రాక్సిమేట్లీ 10 to 15 lakhs ప్రాఫిట్ వచ్చేలాగా కూడా చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు మనం యాక్చువల్ కాన్సెప్ట్ వెళ్దాం. అసలు ఈ లొకేషన్ ఎక్కడ ఉంది? సో మీకు లొకేషన్ మీకు లైవ్లో చూపిస్తా, రోడ్ ఎలా ఉంటుందో మీకు దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ చూపిస్తా. బట్ దానికి ముందు మనం ఇక్కడ మనకి ఈ బోర్డులో ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, రోడ్ ఎలా ఉంటుందనేది. సో ఇది మీరు చూసిన తర్వాత మీకు ఆ ఫొటోస్ వీడియోస్ చూపిస్తా. దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. సో గైస్, సో వ్యూవర్స్ యాక్చువల్లీ ఇది మెయిన్ రోడ్ అన్నమాట. ఇది మెయిన్ రోడ్. సో బ్లాక్ టాప్ రోడ్ అంటే కంప్లీట్ స్టేట్ హైవే రోడ్ అనమాట. మీకు వీడియోలో చూపిస్తాం. సో ఇది ఓకే. సో యాక్చువల్లీ ఇటు సైడ్ మనం వెళ్ళినట్టయితే ఇటు సైడ్ వరంగల్ వస్తుంది అనమాట. వరంగల్ డిస్టిక్. సో ఇటు డౌన్కి వెళ్ళినట్టయితే మనకి సో కరీంనగర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇటు వరంగల్, ఇటు ఇటు డౌన్కి వెళ్ళినట్టే కరీంనగర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇటు వరంగల్కి ఇటు కరీంనగర్కి మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఒక మండల్ ఉంటుంది. ఆ మండల్ పేరే హుజురాబాద్. ఓకే, సో హుజురాబాద్ యాక్చువల్లీ ఎలాంటి ప్లేస్ అంటే ఇక్కడ హుజురాబాద్ నుంచి వరంగల్కి 30 to 35 kilometers వస్తుంది. అండ్ హుజురాబాద్ నుంచి కరీంనగర్ కూడా సో 40 నుంచి 45 kilometers వస్తుంది అనమాట. సో ఇటు వరంగల్ డిస్టిక్కి కరీంనగర్ డిస్టిక్ మధ్యలో హుజురాబాద్ ఉంటుంది అనమాట. సో మనకి ఎప్పుడైనా సరే ఇటు వరంగల్కి వెళ్ళాలనుకున్నా సరే, సో కరీంనగర్కి వెళ్ళాలనుకున్నా సరే అట్లీస్ట్ మనకి 35 minutes to 45 minutes జర్నీలో మనం ఏ డిస్టిక్ అయినా వెళ్ళొచ్చు అనమాట. ద సింపుల్ థింగ్. సో ఇది హుజురాబాద్ జంక్షన్ అనుకోండి. సో హుజురాబాద్ జంక్షన్ దగ్గర నుంచి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 500 meters వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక సబ్ రోడ్ వస్తుంది అనమాట. వీడియోలో చూపించినట్టు సబ్ రోడ్ వస్తుంది. ఓకే, అంటే ఈ హైవే రోడ్ కానుకొని ఒక సబ్ రోడ్, లింక్ రోడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి కమర్షియల్ ప్లానింగ్, మన షాప్స్ అంటే మన షోరూమ్స్. సో ఇక్కడ సో ఇది మెయిన్ రోడ్ అనుకోండి. సో మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్. ఓకే, సో లింక్ రోడ్కి ఇక్కడ మన కమర్షియల్ షాప్స్ లేదా షోరూమ్స్ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని యొక్క ప్రైస్ ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ జస్ట్ మేము 35 lakhsకి, ఓన్లీ 35 లక్షలకు మాత్రమే మేము ఓకే 100 నుంచి 110 గజాలు, సో 100 నుంచి 110 square yardsలో లైక్ సూటబుల్ మెజర్మెంట్స్ తోటి మేము ఇక్కడ కమర్షియల్ షోరూమ్ లేదా కమర్షియల్ షాప్ కన్స్ట్రక్షన్ చేసి మీకు 1 yearలో మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే, 1 yearలో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. బట్ మీన్ వైల్లో సో 50% మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఈ ల్యాండ్ అనేది మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో 50% అమౌంట్ పే చేసిన తర్వాత ఈ యొక్క ల్యాండ్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది అనమాట. అంటే మీ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. సో విత్ ఇన్ 1 yearలో మీకు ఈ యొక్క ప్రాపర్టీ అనేది మీకు హ్యాండ్ ఓవర్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ లైన్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఈ షటర్ 1, షటర్ 2, షటర్ 3, షటర్ 4, షటర్ 5. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద జస్ట్ చిన్న రిప్రజెంటేషన్ అనమాట మీకు అర్థం కావడం కోసం. అండ్ మీకు వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు ఫొటోస్లో. లైక్ మీరు విజువల్గా మీరు ఆ యొక్క ఫొటోస్ చూసే ఉంటారు, లొకేషన్ ఫొటోస్. అండ్ ఇక్కడ మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లైక్ ఎలా వస్తాయి షాప్స్ లైన్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్లాన్ చేసుకో అనుకుంటున్నారో, సో రీసెంట్గా కొత్తగా సో రీసెంట్గా ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ అవుతున్న వాళ్ళు, ఓకే
చేస్తున్న వాళ్ళు, లేకపోతే జాబ్స్, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఎనీ టైప్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు. ఓకే. సో మీరు ఇదొక మంచి టైం అన్నమాట. మీరు ఈ యొక్క తక్కువ ధరలో మీరు ఇలాంటి కమర్షియల్ ప్రాపర్టీస్‌ని, కమర్షియల్ షాప్స్‌ని, కమర్షియల్ షోరూమ్స్‌ని మీరు తక్కువ ధరకి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. నేను చెప్పేది, నా పేరు రాహుల్. యాక్చువల్లీ నేను ఉంటుంది లొకేషన్ కూడా హుజరాబాద్ అనమాట. ఓకే. యాక్చువల్లీ ఇట్స్ ఏ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట యాక్చువల్లీ. ఓకే. ఇక్కడ ఇక్కడ నేను డిజైన్ చేస్తున్న ప్రతి ఒక్క డిజైన్ కావచ్చు, ప్రతి ఒక్క స్టెప్ కావచ్చు, నేను నా పర్సనల్‌గా సో పబ్లిక్‌కి ఎలా తక్కువ ధరలో ప్రాపర్టీస్‌ని ప్లాన్ చేయాలనేది సో మా యొక్క కంపెనీ యొక్క పాలిసీ అనమాట. ఓకే. సో ఇటు బోత్ సైడ్, ఇటు మీ సైడ్ నుంచి మీకు తక్కువ రేట్‌లో మీకు ప్రాపర్టీస్‌ని ఓన్ చేసుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ మాకు కూడా సో మంచి సేల్స్, క్లయింట్స్‌కి మంచి ప్రాపర్టీస్‌ని హ్యాండ్ ఓవర్ ఇస్తున్నామని ఇటు వర్క్ సాటిస్ఫాక్షన్ మాకు కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మా కంపెనీ నుంచి మీకు బ్యాంక్ లోన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే, సో ఇఫ్ ఆఫ్ కోర్స్ మీకు ఒక మంచి సాలరీ వస్తుంది అనుకుంటే, సో అట్లీస్ట్ 40,000 to 50,000 ఆర్ 60,000 సాలరీ ఉందనుకుంటే, సో మీకు ఆల్మోస్ట్ 40-50% మీకు మీకు బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ సాలరీ 70,000, 80,000 ఉందనుకుంటే, సో డెఫినెట్లీ మీకు 100% లోన్ రావడం జరుగుతుంది. సో 90-100% లోన్ రావడం జరుగుతుంది. సో దట్ యూ క్యాన్ ఈజిలీ బై దిస్ ప్లాట్, యూ కెన్ ఈజిలీ ఓన్ దిస్ కమర్షియల్ షోరూమ్ ఆర్ షాప్. ఓకే. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు బిజినెస్ మ్యాన్ అనుకోండి. సో బిజినెస్ మ్యాన్ అయితే మీకు సంబంధించిన షాప్ షాప్ అడ్రస్ కావచ్చు, లేకపోతే షాప్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రూఫ్స్. ఓకే. అండ్ దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ కావచ్చు, లేకపోతే జీఎస్టీ కావచ్చు, ఇలాంటి ఏమన్నా ప్రూఫ్స్ ఓకే ఉన్నట్టయితే, సో బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 50-60% వరకు మీకు బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు అన్ని అన్ని రకాలుగా మీకు బిజినెస్ బాగుంది, ఐటీ బాగుంది అనుకుంటే, సో మీ ట్రాన్సాక్షన్ బాగుంది అనుకుంటే, సో మీకు కూడా ఆల్మోస్ట్ సో 90-100% వరకు లోన్ రావడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ తీసుకోవాలని అనుకుంటే, సో డెఫినెట్లీ మీరు బ్లైండ్‌గా ఓకే ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే, మనం ముందు చెప్పుకున్నట్టు ప్రాపర్టీ ఎప్పుడైనా సరే మనకి 10,000 నుంచి 15,000 పర్ స్క్వేర్ యార్డ్‌తో కొన్న ప్లాట్స్ మాత్రమే మనకి దాని యొక్క ప్రైస్ అనేది 20 20-25 వరకు రైజ్ అవుతుందన్నమాట. బట్ మీరు ఆల్రెడీ 20,000 పర్ స్క్వేర్ యార్డ్ లేదా 25,000 పర్ స్క్వేర్ యార్డ్ అంత ప్రైస్ పెట్టి కొన్నప్పుడు, సో దాని ప్రైస్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 30-35కి వెళ్ళాలంటే చాలా ఇయర్స్ పడుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ అంత ప్రైస్ పెట్టి ఎవరు కొనరు. ఎందుకంటే ఈ 2024లో 25,000 పర్ స్క్వేర్ యార్డ్ టు 30,000 పర్ స్క్వేర్ యార్డే ది హైయెస్ట్ అనమాట. హైయెస్ట్ ఇన్ ద సెన్స్ హైయెస్ట్. ఓకే. అంటే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ ఇన్ హుజరాబాద్. ఓకే. నేనేమంటున్నా అంటే వ్యూయర్స్, తక్కువ రేటుకి కొన్నప్పుడే ఎక్కువ రేట్ వరకు మనం చెప్పొచ్చు. బట్ మనం ఆల్రెడీ ఎక్కువ రేట్ కొన్నప్పుడు, సో మనం ఇంకా ఎక్కువ మనం చెప్తే లైక్ వేరే వాళ్ళు కొనలేరు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ హూ వాంట్ టు ఓన్ ఎ గుడ్ కమర్షియల్ షోరూమ్ ఆర్ కమర్షియల్ షాప్. ఓకే. దట్ టు ఫర్ 35 lakhs అండ్ వి ప్రొవైడ్ బ్యాంక్ లోన్ ఆల్సో. ఓకే. సో వ్యూవర్స్, యాక్చువల్లీ వీడియోని మీరు ఆలోచించండి. ఓకే. సో మీకు ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే సరే మీరు ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే, సో ఇక్కడ డిస్ప్లే నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి. సో నా కాంటాక్ట్ నెంబర్ 8341890441. ఓకే. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. అండ్ సో ఇన్ కేస్ మీకు ఒకవేళ తీసుకోవాలంది, బట్ మీ ఫ్రెండ్స్ అండ్ లేదా మీ రిలేటివ్స్ కూడా ఎవరికైనా కావాలంటే కూడా చెప్పండి. లైక్ మీకు కూడా లైక్ మీ షాప్, వాళ్ళ షాప్ అంటే అందరికీ కొంచెం నేబర్ ప్రాపర్టీస్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ వీడియో. సో హోప్ ఈ వీడియో ఈ వీడియోకి సంబంధించిన మీ యొక్క అభిప్రాయం ఏంటో సో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇప్పుడు ఒకవేళ కొంతమందికి వీడియో నచ్చింది అనుకుంటే, సో డెఫినెట్లీ దీని గురించి ఆలోచిస్తారు. అండ్ కొంతమందికి వీడియో గురించి నాకు అవసరం లేదు అనుకోకుండా, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సో మీరు ఎవరికైనా చెప్పడం ద్వారా, సో మీరు చెప్తే వాళ్ళు ఇక్కడ ఒకవేళ ప్రాపర్టీ తీసుకున్నట్టయితే, ఐ మీన్ మీరు ఎవరికైనా రిఫర్ చేసినట్టయితే, సో డెఫినెట్లీ మీకు సో మా కంపెనీ ద్వారా, ఐ మీన్ నేను మీకు సో అప్ టు 30,000 వరకు మీకు క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ.
సో అర్బన్ కన్స్ట్రక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు రాబోతుంది. అంటిల్ దెన్ దిస్ ఈస్ రాహుల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.